హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ డాబా స్టైల్ కుండ చికెన్ కర్రీ. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. డాబా స్టైల్ కుండ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాము. ఇదిగోండి, ఇక్కడైతే మనం 1/2 kg చికెన్ తీసుకున్నాము. శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఈ చికెన్లో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు అయితే వేసుకొని ఈ చికెన్ అయితే ఫస్ట్ ఉడికించుకోవాలన్నమాట. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆవిరి పెట్టేసి ఈ చికెన్లో నుంచి వచ్చే వాటర్ తోటి హాఫ్ బాయిల్డ్ అయితే చికెన్ ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. డాబా స్టైల్ కుండ చికెన్ కర్రీ తయారీ విధానం చూస్తున్నాము. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఈ చికెన్ ఉడికింది. ఈ చికెన్ ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ చికెన్ తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇదిగోండి, ఇక్కడైతే మనం కొద్దిగా అల్లము, 10 వెల్లుల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, కొబ్బరి ముక్క ఒకటి తీసుకున్నాము. వీటినైతే మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా. తర్వాత 4 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేరుగా చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి, 10 మిరియాలు, 4 ఇలాచి, 4 లవంగా, 4 చెక్క పలుకులు, 1/2 స్పూను జీలకర్ర అయితే ఇందులో వేసుకొని 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది డాబా స్టైల్ కుండ చికెన్ కర్రీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. చికెన్ ఉడికించేటప్పుడు మనం కొద్దిగా పసుపు వేసాము. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. డాబా స్టైల్ కుండ చికెన్ కర్రీ తయారీ విధానం అయితే చూస్తున్నాము. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీడియం సైజు టమోటో ఒకటి తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలపాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా అయితే ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా ఈ చికెన్కి పట్టేలాగా ఒకసారి అయితే బాగా కలపాలి. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి తగినంత, కారం తగినంత, చికెన్ మసాలా పొడి తగినంత వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది. చాలా తక్కువ ఐటమ్స్ తోటి ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ కుండ చికెన్ కర్రీ తయారీ విధానం చూస్తున్నాము. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, జస్ట్ కొద్దిగా అయితే వాటర్ వేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని చిన్న మంట పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలన్నమాట. చిన్న మంట పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత చికెన్ కర్రీ ఎలా ఉందో గుమగుమలాడుతూ చూస్తున్నారా. ఒకసారి అయితే ఇలా కలపాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. డాబా స్టైల్ కుండ చికెన్ కర్రీ తయారీ విధానం అయితే చూస్తున్నాము. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే పైన ఇలా చల్లేయాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డాబా స్టైల్ కుండ చికెన్ కర్రీ. చూస్తున్నారా ఎంత బాగా రెడీ అయిందో చికెన్. చాలా సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. డాబా స్టైల్ కుండ చికెన్ కర్రీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.